వెల్కమ్ టు సిటీ న్యూస్ మంచిర్యాల. నేను మీ గడ్డమనిల్. ముందుగా హెడ్లైన్స్. మంచిర్యాల జిల్లా కేంద్రం ఎంఆర్ఓ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు. 2 ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్. కోటపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లాలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి. లక్షట్పేట్ సీనియర్ సివిల్ జడ్జ్ రామ్మోహన్ రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జ్ కిరణ్ పిలుపు. మంచిర్యాలలో ఏసీబీ అధికారులు జరిపిన దాడిలో అవినీతి చేప చిక్కింది. జిల్లా కేంద్రంలో ఫామ్ ల్యాండ్ సర్వే చేయడం కోసం మంచిర్యాల మండల సర్వేయర్ మంజుల బాధితుడి నుండి ₹1,00,000 డిమాండ్ చేయడంతో మంజుల అసిస్టెంట్ ఉదయ్ ద్వారా విడతల వారీగా ఫోన్పే మరియు నెట్ క్యాష్ ద్వారా 26,500 సమర్పించుకున్నప్పటికీ ల్యాండ్ సర్వే చేయకుండా ఇబ్బందులకు గురి చేస్తుండటంతో బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించాడు. బుధవారం ఏసీబీ అధికారి విజయ్ కుమార్ ఆధ్వర్యంలో మంచిర్యాల తహసీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్ మంజుల అసిస్టెంట్ చైర్మన్ ఉదయ్ని అదుపులోకి తీసుకొని విచారించగా బాధితుడు అందించిన సమాచారంతో నగదు తీసుకున్నట్లు నిర్ధారణ జరిగిన తరువాత అరెస్టు చేయడం జరిగిందని ఏసీబీ అధికారి విజయ్ కుమార్ మీడియాకు తెలిపారు. విచారణ చేపట్టి కోర్టులో నిందితులను ప్రవేశపెడతామని తెలిపారు. ప్రభుత్వ కార్యాలయాలకు వచ్చే ప్రజల నుండి అధికారులు లంచాలు డిమాండ్ చేస్తే తమకు సమాచారం అందించాలని ప్రజలను కోరారు. ఏసీబీ ఆదిలాబాద్ మంచిర్యాల ఆఫీస్ ఉంది మంది. ఇక్కడ మంచిర్యాల ఎంఆర్ఓ ఆఫీస్, సబ్ రిజిస్టర్ తహసీల్దార్ ఆఫీస్లో సర్వేయర్గా పనిచేసే శ్రీమతి మంజుల గారు, ఆమె దగ్గర పనిచేసే చైర్మన్ ఉదయ్ అనేసి అబ్బాయితోటి వీరు ఒక ఫామ్ ల్యాండ్ దాన్ని సర్వే చేయమనేసి అప్లికేషన్ పెడితే ఆ అప్లికేషన్ గాను వారు 26,500 రూపీస్, అందులో 16,500 ఫోన్పే అండ్ 10,000 క్యాష్గా తీసుకున్నారు. అడిషనలీ 30,000 డిమాండ్ చేస్తున్నారు. దాని మీద కంప్లైంట్ మనకు వచ్చి కంప్లైంట్ ఇవ్వగా వారు ఆల్రెడీ మనకి ప్రూఫ్స్ ఉన్నాయి కాబట్టి ఫోన్పే అండ్ క్యాష్ తీసుకున్నట్టుగా దాని మీద వారి మీద ఆర్సీఓ కేసు, అంటే పర్ఫార్మింగ్ ఇర్రెగ్యులర్లీ, నార్మల్గా వాళ్ళ డ్యూటీస్లో తప్పులు ఉన్నాయి కాబట్టి ఆ కేసు మీద వాళ్ళని బుక్ చేసి ఆర్సీఓ కేసు చేసి ఈరోజు అరెస్ట్ చేసి రేపు రిమాండ్ చేయడం జరుగుతుంది. చెన్నూరు మున్సిపాలిటీలో ఎమ్మెల్యే కాలనీలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఎమ్మెల్యే కాలనీలో సుమారు 19 లక్షల రూపాయల నిధులతో రోడ్డు పనులకు శంకుస్థాపన చేసిన ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. కాలనీలో నూతనంగా వేసిన బోర్వెల్ను ప్రారంభించిన చెన్నూరు ఎమ్మెల్యే సీసీ రోడ్డు పనులకు శంకుస్థాపన చేయడంతో హర్షం వ్యక్తం చేసిన కాలనీ వాసులు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ ఎమ్మెల్యే కాలనీలో 7 లక్షల రూపాయలతో సీసీ రోడ్డు పనులు ప్రారంభించడం జరిగిందని, ఇక్కడ నేను ఎమ్మెల్యేగా గెలిచాక మార్నింగ్ వాక్లో బోర్ కావాలని అన్నారు. ఇప్పటికే ఒక బోర్ వేయడం జరిగింది, మరో బోర్ కావాలని కోరారు. దాన్ని కూడా త్వరలోనే బోర్ వేస్తానని తెలిపారు. ఇక్కడ కాలనీ వాసులకు మంచినీరు అందేలా కృషి చేస్తానని అన్నారు. నూతన సీసీ రోడ్లు కావాలని కాలనీ వాసులు కోరగా త్వరలోనే సీసీ రోడ్డు వేసేలా చర్యలు తీసుకుంటామని ఎమ్మెల్యే తెలిపారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ నాయకులు, కాలనీ వాసులు తదితరులు పాల్గొన్నారు. 7 లక్షల రూపాయలు ఇక్కడ సీసీ రోడ్ కోసం పనులు ప్రారంభం చేయడం జరిగింది. నేను ఎలక్షన్లో వచ్చినప్పుడు ఇక్కడ బోర్వెల్స్ అడిగినారు. ఒక బోర్వెల్ ఆల్రెడీ వేయించడం జరిగింది, ఇంకొక బోర్వెల్ అడుగుతున్నారు. నిజంగానే ఇక్కడ 600 ఇల్లులు ఉన్నాయి, కష్టకాలం ఉంది. మిషన్ భగీరథ నీళ్లు బాగలేవు అంటున్నారు. రేపు పొద్దున నేను చూసిన తర్వాత నిజంగా బాగా లేకుంటే ఒక బోర్వెల్ కూడా మీ కాలనీ వాసులు ఏదైతే ఇప్పుడే మా సోదరి అన్నది, సార్ మాకు ఇంటికి కొన్ని రోడ్లు కావాలి, ఇక్కడ అవసరం ఉన్నదని చెప్పి అన్నది. ఆల్రెడీ ఈ ఎమ్మెల్యే కాలనీలో TFIDC కింద ప్రపోజల్స్ ఉన్నాయి. మీకు ఆ రోడ్డు
డెఫినెట్లీ వారు అడిగినట్టు అది ఉన్నదా చెక్ చేసుకో. నీ మైండ్లో ఒకటి ఉండొచ్చు, వాళ్ళ మైండ్లో ఒకటి ఉండొచ్చు, కానీ వాళ్ళకి ఏది అవసరం ఉన్నో ఆ TFIDCలో కొద్దిగా యాడ్ చేస్తే బాగుంటుంది. సరేనా? 500 మీటర్లు సార్ రోడ్ వేసేది 500 మీటర్లు ఏది అన్నీ ఒకటేసారి కావు కదా, చేద్దాం, అన్నీ కూడా చేద్దాం. మీకు మాట ఇచ్చినాము, చేయాలి, మా బాధ్యత. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షణను కాపాడాలని సీనియర్ సివిల్ జడ్జి రామ్మోహన్ రెడ్డి, లక్షట్పేట్ జూనియర్ సివిల్ జడ్జి కిరణ్ అన్నారు. గురువారం ప్రపంచ పర్యావరణ దినోత్సవాన్ని పురస్కరించుకొని లక్షట్పేట జూనియర్ సివిల్ జడ్జి కోర్టు ఆవరణలో ఏర్పాటు చేసిన ప్రపంచ పర్యావరణ దినోత్సవ కార్యక్రమంలో ముఖ్య అతిథులుగా పాల్గొని మాట్లాడారు. ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి సంరక్షించుకోవాల్సిన బాధ్యత తీసుకోవాలని సూచించారు. ప్లాస్టిక్ వినియోగాన్ని తగ్గించాలని ఆయన కోరారు. ప్రతి శుభకార్యంలో బహుమతులను మొక్కలుగా ఇస్తే బాగుంటుందని లక్షట్పేట ఫారెస్ట్ రేంజ్ అధికారి సుభాష్ తెలిపారు. ప్రతి ఇంటిలో మొక్కలు నాటాలని కోరారు. ఈ కార్యక్రమంలో ఫారెస్ట్ అధికారులు మరియు కోర్టు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు. మనం తెలుసో తెలియకో పర్యావరణానికి చాలా విధాలుగా హాని కలుగజేస్తున్నాము. దాన్ని కొంచెం అంతో ఇంతో ఈ ప్రపంచ వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే సందర్భంగా మనకు చెట్లు నాటి ఆ నష్టాన్ని పూడ్చుకునే అవకాశం మనకు వచ్చింది. కాబట్టి ఈ సందర్భంగా ప్రజలందరూ ఈ అవకాశాన్ని వినియోగించుకొని మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించవలసిందిగా కోరడమైంది. ఈ రోజున జూన్ 5వ తారీఖున వరల్డ్ ఎన్విరాన్మెంట్ డే అనేది సెలబ్రేట్ చేసుకుంటున్నాం. సో ఇది ఎందుకు చేసుకుంటున్నాం అంటే యునైటెడ్ నేషన్ ఎన్విరాన్మెంటల్ డెవలప్మెంట్ అని చెప్పేసి ఒక ఆర్గనైజేషన్ ఉంది, యునైటెడ్ నేషన్స్. ఈ నేషన్ ఏం చేసిందంటే వరల్డ్ వైడ్గా అంటే మనం అంటే రైట్ టు లైఫ్ అని కాన్స్టిట్యూషన్ ఏదైతే చెప్తుందో దాంట్లో రైట్ టు లైఫ్ అనే దాంట్లో ఫ్రీ ఆక్సిజన్ అంటే ఏంటంటే ప్రాపర్ ఆక్సిజన్ అనేది మనం తీసుకునే దాంట్లో ఉండాలి అని చెప్పేసి అని. సో ఇవన్నీ ఏంటంటే చెట్లని కానీ మనుషులను కానీ ప్రొటెక్ట్ చేయడానికి ఒక డేను ఒకటి సెలబ్రేట్ చేసుకుంటారు. ఇది వరల్డ్ వైడ్ సెలబ్రేట్ చేసుకుంటున్నారు. సో డిఫారెస్ట్రేషన్ అంటే ఉన్న చెట్లు ఉన్న ఫారెస్ట్ని మొత్తం అంతా తీసేసి ఒక కాంట్రాక్ట్ అంటే ఒక బిల్డింగ్స్ కానీ ఇవన్నీ కట్టేసి సో ఆక్సిజన్ లేకుండా పొల్యూటెడ్గా చేస్తున్నారు. కాబట్టి మనం రోజుకి అంటే ప్రతి ఒక్కరు ఏంటంటే ఈ ఒక రోజున ప్రతి ఒక్కొక్కరు అట్లీస్ట్ ఒక మొక్కను నాటి మనం ప్రాపర్ ఆక్సిజన్ తీసుకునే అవకాశం అనేది ఉండాలి అని చెప్పి. అంటే మొన్న కోవిడ్ దాంట్లో ఇవన్నీ అయిన టైంలో మనం ఆక్సిజన్ కోసం ఎంతో తిరిగే పరిస్థితి వచ్చేసింది. అలాంటి సిచ్యువేషన్ రేపటి రోజున ఫ్యూచర్లో రాకుండా ఉండాలి, మన నెక్స్ట్ జనరేషన్కి ఉండొద్దు అంటే ఏం చేయాలంటే ఎంత కావాలి అంటే అవసరమైనంత మొక్కలు నాటాలి అండ్ ఉన్న మొక్కల్ని కట్ చేయకుండా ప్రొటెక్ట్ చేయాలి. ఆ ప్రొటెక్ట్ చేయడానికి ఇందాక ఇప్పుడు ఫారెస్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళు వచ్చారు, వీళ్ళందరూ ఆ జంగిల్స్ ఫారెస్ట్లు ఏవైతే ఉన్నాయో ప్రొటెక్ట్ చేయడానికి ఉన్నాయి. దీనికి రిలేటెడ్ కూడా సుప్రీంకోర్టు కానీ హానరబుల్ సుప్రీంకోర్టు కానీ హానరబుల్ హైకోర్టు కానీ ప్రొటెక్ట్ చేయడానికి ఎంతో చేసింది. ఇలానే అట్లా ఇండివిజువల్ పర్సన్స్ కూడా ప్రతి ఒక్కరు ప్రొటెక్ట్ చేయాలి అని చెప్పి ఇలానే ఇప్పుడు ఎవరైతే మనం ఇంతమంది ఉన్నాం 100 మంది ఇక్కడ అందరు సెలబ్రేట్ చేసుకుంటాం. మీరు కూడా ప్రతి ఒక్కరు ఇప్పుడు కోర్ట్ ప్రెమిసెస్లో మనం ఏదైతే మొక్కలు నాటామో మన హానరబుల్ సీనియర్ సివిల్ జడ్జ్ గారు కానీ మేము కానీ ఫారెస్ట్ డిపార్ట్మెంట్ కానీ స్టాఫ్ కానీ అలానే మీరు అందరూ కూడా ప్రతి ఒక్కరు కూడా వెళ్ళి ఎవరి ఇంట్లో వాళ్ళు కూడా అట్లీస్ట్ ఇవాళ ఒక మొక్కను నాటి మీరు అందరూ కూడా మీరు పోస్ట్ చేసి అంటే వాట్సాప్ స్టేటస్లో అన్ని దాంట్లో ఏదైనా సరే పోస్ట్ చేస్తున్నారు కదా, అలానే ఒక మొక్క నాటి పోస్ట్ చేసి మీరు కూడా ఒక 10 మంది ఇలానే చేయండి అని చెప్పి ఈ ఎన్విరాన్మెంట్ని కాపాడాలని చెప్పి కోరుకుంటున్నాను. కోర్టు సిబ్బంది నమస్కారం. ఈరోజు ప్రపంచ పర్యావరణ దినోత్సవం పురస్కరించి మనకు వాతావరణం మార్పులు కాలుష్యం మరియు ఇవన్నీ దాని నుంచి భూమిని కాపాడాలంటే మనం మొక్కలు నాటడం మరియు నీటిని ఆదా చేయడం, అలాగే సింగిల్ యూజ్ ప్లాస్టిక్ని వాడకుండా ఉండడం వల్ల మనం ఎంతో కొంత భూమిని కాపాడిన వాళ్ళు అవుతాం. అలాగే ఈసారి చెప్పినట్టు ఇందాక ఈ పర్యావరణ దినోత్సవం రోజు మొక్కలు నాటి వాటిని సంరక్షించే బాధ్యత ప్రతి ఒక్కరు తీసుకోవాలి. అలాగే మనం బర్త్డేస్కి కానీ యానివర్సరీకి కానీ వేరే గిఫ్ట్ ఇచ్చే. మంచిర్యాల జిల్లా చెన్నూరు పట్టణ పోలీస్ స్టేషన్లో ఏసీపీ వెంకటేశ్వర్లు ఆధ్వర్యంలో పీస్ కమిటీ మీటింగ్ ఏర్పాటు చేశారు. బక్రీద్ పండుగ సందర్భంగా పోలీస్ సిబ్బందికి, పీస్ కమిటీ సభ్యులకు, మున్సిపల్ అధికారులకు ఏసీపీ పలు సూచనలు, సలహాలు అందజేశారు. ఎలాంటి వాంఛనీయ సంఘటనలు జరగకుండా బక్రీద్ పండుగ రోజున బందోబస్తు ఏర్పాట్లపై పోలీసులకు పలు సూచనలను అందజేశారు.
పండగ రోజున పట్టణ పరిశుభ్రతపై మున్సిపల్ అధికారుల ఆధ్వర్యంలో ప్రజలకు అందుబాటులో టోల్ ఫ్రీ నెంబర్ను ఏర్పాటు చేశామని తెలిపారు. పరిమితికి మించి వాహనాలలో పశువులను మేకలను రవాణా చేయకూడదని సూచించారు. శాంతి సామరస్యంగా పండుగను అందరూ సంతోషంగా జరుపుకోవాలని సూచించారు. గ్రామాల గల ముస్లిం సోదరులందరికీ కూడా పేరు పేరున బక్రీద్ పండుగ శుభాకాంక్షలు తెలియజేస్తాను. ఈ బక్రీద్ పండుగను పురస్కరించుకొని ఈరోజు మా పోలీస్ స్టేషన్లో హిందూ మత పెద్దలతోని, తర్వాత ముస్లిం మత పెద్దలతోని, తర్వాత మున్సిపాలిటీ అధికారులతోని, వెటర్నరీ అధికారులతోని, రెవెన్యూ అధికారులతోని ఒక శాంతి సమావేశం ఏర్పాటు చేయడం వచ్చింది. ఈ సమావేశానికి వచ్చిన పెద్దలందరికీ కూడా మరొకసారి పోలీస్ శాఖ తరఫు నుంచి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఇందులో ముఖ్యంగా క్యాటిల్ ట్రాన్స్పోర్టేషన్, తర్వాత క్యాటిల్ కటింగ్, తర్వాత డిస్ట్రిబ్యూషన్ ఇదంతా కూడా ప్రాపర్గా జరగాలని చెప్పేసి చెప్పడం జరిగింది. ఈ సందర్భంగా ముఖ్యంగా కోరుకునేది ఏంటంటే 2 వైలేషన్స్ ఎక్కువ జరుగుతున్నాయి. ఫస్ట్ ఎనిమల్ క్రుయాలిటీ. మీరు ఎనిమల్స్ తీసుకొచ్చేటప్పుడు ఎనిమల్ హస్బెండరీ వారు తర్వాత చట్ట ప్రకారంగా ఎనిమల్ క్రుయాలిటీ యాక్ట్ ప్రకారంగా మీరు ప్రవర్తించాలి. ఒక వెహికల్లో ఒక పశువుకి ఎంతైతే స్థలం ఉండాలో అంత స్థలం ఉండేటట్టు మాత్రమే తీసుకుపోవాలా. ఒక డీసీఎం వ్యాన్లో మినిమం మ్యాక్సిమం 6 పశువులు, తర్వాత ఒక బొలోరో వెహికల్లో ఒక 2 పశువులు, ఇట్లా తక్కువ వీధులలో వాడలలో తిరుగుతారు. కాబట్టి ఈ సందర్భంగా కొన్ని మతాల వారు మరి అనాథ నుంచి వస్తున్న ఆచారాన్ని ఫాలో అవుతున్నారు. కాబట్టి మరి ఈ మధ్యన కొంత చైతన్యం జరిగింది. హిందూ ఉత్సవంలో కూడా ఉత్సాహవంతాం పురుషాం నావసీదంతు కర్మస్వాములు. అయితే ఈ మధ్యలో కూడా మన హిందూ మతంలో కూడా ఉత్సాహం ఏర్పడదు. ఈ సందర్భంగా అనేక మరి అల్లర్లు జరిగే అవకాశాలు ఉంటాయన్న భావంతో వారు పోలీస్ డిపార్ట్మెంట్ ముందు జాగ్రత్తగా మరి సమావేశాలు రాష్ట్రం అంతా ఏర్పాటు చేయడం జరిగింది. అందులో భాగంగా ఈరోజు ఏర్పాటు చేయడం జరిగింది. చాలా సంతోషం సార్. ఇక్కడ ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు దాదాపు ఒక 40-50 సంవత్సరాల నుంచి చూస్తున్నాం. నాకు తెలిసిన అందరూ ప్రేమ బామార్దులు ఆ ప్రేమతో కానీ ఇప్పుడు ఈ చైతన్యం ఎప్పుడైతే వచ్చిందో ఈ కార్యక్రమాలు అలవాటు ప్రకారంగా అయినా కూడా 1-2 చోట్ల మనకు అవి కాదని కూడా వైలేషన్ జరిగినాయి, నన్ను పట్టుకోవడం జరిగింది. కాబట్టి వైలేషన్స్ మళ్ళీ జరగకుండా మనకు 2 రోజులు ఉంది, దాని 2 డేస్ ఉంది. ఈ 2 డేస్ లోపల ట్రాన్స్పోర్టేషన్ అంతా కూడా కంప్లీట్ అవుతుంది. తర్వాత నెక్స్ట్ ప్రోగ్రామ్ వచ్చేసి కటింగ్స్ ఉంటాయి. కటింగ్స్లలో ఏమేమి చేయాలనేది మనం ఇందాక డిస్కస్ చేసినాం. అవి ఎక్కడ కూడా అలాంటివి జరగకుండా అన్ని ఏర్పాట్లు అధికారులుగా మేము మున్సిపల్ వారు, తర్వాత రెవెన్యూ వారు, తర్వాత మీ తరఫు నుంచి మీ సహకారం అందరూ ఉంటే సక్సెస్ఫుల్గా బక్రీద్ కంప్లీట్ చేసుకుంటూ అనుకుంటున్నాం. దానికి తగినటువంటి ఏర్పాటు రేపు కూడా మరొకసారి మీటింగ్ పెట్టుకొని కోసేవారు ఎవరు ఉంటే వాళ్ళతో కూడా ఒక సమన్వయ మీటింగ్ పెట్టుకొని ఇన్స్ట్రక్షన్స్ సూచనలు ఇవ్వడం జరుగుతుంది. ఎక్కడెక్కడ కోటపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించారు చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. మండలంలోని కోటపల్లి, కొల్లూరు, రాంపూర్, దేవులవాడ, అన్నారం, రాజారం, బబ్బెర్రు, చెలక, వెల్మెపల్లి గ్రామాల్లో అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను పంపిణీ చేసిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎన్నికల్లో ఇచ్చిన మాట ప్రకారం ఇందిరమ్మ ఇండ్లను ఇవ్వడం జరుగుతుంది. గత బీఆర్ఎస్ ప్రభుత్వం ఏ ఒక్కరికి కూడా డబుల్ బెడ్రూమ్ రూమ్ ఇల్లు ఇవ్వలేదు. కాళేశ్వరం ప్రాజెక్టు కట్టిన 1,00,000 కోట్ల రూపాయలతో ప్రతి ఒక్కరకు ఇల్లు వస్తుండే. ప్రతి ఒక్కరూ నిబంధనల ప్రకారం ఇల్లు కట్టుకోవాలి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీ ప్రకారం ప్రతి ఒక్కరికి 200 యూనిట్ల ఉచిత విద్యుత్, 500కే గ్యాస్ సిలిండర్ ఇస్తున్నాము. ప్రతి ఒక్కరికి సన్న బియ్యం, రేషన్ బియ్యం ఇవ్వడం జరుగుతుంది. నమస్కారం. తెలంగాణ ఉద్యమంలో మీరందరూ పాల్గొన్నారు కదా, అందరికీ ఆశ ఉండేది తెలంగాణ రావాలని. ఉండేనా లేదు? కానీ ఆ రోజులలో మనకు తెలంగాణ వస్తే మనకు డబుల్ బెడ్రూమ్ ఇల్లు వస్తుంది అన్నారు. అనుకున్నామా లేదా? 12 సంవత్సరాలు అయింది. వచ్చింది ఆ డబుల్ బెడ్రూమ్ ఇల్లు? ఎవరికి వచ్చింది? రండి ఇక్కడ రండి. ఎవరికి కూడా డబుల్ బెడ్రూమ్ ఇల్లు రాలేదు. ఇంతకుముందు కాంగ్రెస్ ప్రభుత్వం ఉన్నప్పుడు
మనందరికీ ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది. ఏమ్మా పెద్దమ్మ అప్పుడు ఇచ్చిందా లేదా? ఇందిరమ్మ ఇల్లులు ఇచ్చింది. అయితే ఇప్పుడు కూడా మన బీద ప్రజలకు వినండి మంచిగా, బీద ప్రజలకు ఎవరికైతే పైకప్పు లేదో, కాంక్రీట్ స్లాబ్ లేదో, వీళ్ళందరికీ కూడా ఇందిరమ్మ ఇల్లులు ఇవ్వడానికే అప్పుడు మేనిఫెస్టోలో పెట్టిండ్రు. మేము ఎలక్షన్ క్యాంపెయిన్లో కూడా మీకు చెప్పినాము, మీకు ఇల్లులు ఇప్పిస్తాము ఇందిరమ్మ ఇల్లులు అని చెప్పి మేము అప్పుడు చెప్పినప్పుడు మీరందరూ కూడా మాకు సహకరించడం జరిగింది. అందరు అనుకున్నారు, అరే మాకు 5 గ్యారెంటీలు ఇచ్చిండ్రు, 200 యూనిట్లు ఇచ్చిండ్రు, మాకు గ్యాస్ సిలిండర్ ఇచ్చిండ్రు, రాజీవ్ ఆరోగ్యశ్రీ స్కీమ్ ఉన్నది, సన్న బియ్యం ఇస్తున్నారు, రాజీవ్ యువ వికాస్ వస్తుంది. ఇప్పుడు ఇవన్నీ స్కీమ్స్ ఇచ్చినప్పుడు ఇవి ఇందిరమ్మ ఇల్లు ఇస్తారా లేదా, కేసీఆర్ ఏమో ఖజానా ఖాళీ చేసిండు, మనకు వస్తుందా లేదా అని చెప్పి చాలా మందికి భయం ఉండే, అపోహలు ఉండే. అయితే రేవంత్ రెడ్డి గారు, మా రాష్ట్ర ప్రభుత్వము, కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే ఉన్నదో, లేదు ఏది ఏమైనా కానీ ఖజానా పైసలు లేకున్నప్పుడు కూడా ఈ అప్పు తీసుకొచ్చి మన ప్రజలకు మనం ఇల్లు ఇద్దామని చెప్పి ఒక నిర్ణయం తీసుకోవడం జరిగింది. అట్లనే మనకి ఈ రాంపూర్ గ్రామంలో 18 మందికి ఈరోజు ప్రొసీడింగ్స్ ఇష్యూ చేస్తున్నాము. మీరందరూ కూడా ఏదైతే గైడ్ లైన్స్ ఇచ్చిండ్రో ఆ గైడ్ లైన్స్ ప్రకారంగానే కట్టాలమ్మా. నేను ఇప్పుడు కూడా కొల్లూరులో ఏదే చెప్పొచ్చినా, ఎవరే ఈ 600 స్క్వేర్ ఫీట్ ఎట్లా చేయాలో నేను ఎక్స్ప్లెయిన్ చేసిందమ్మా అందరికీ. ఏమ్మా అమ్మ ఎక్స్ప్లెయిన్ చేసిందా మీ అందరికీ? ఎందుకంటే చాలా చోట్ల ఇప్పుడే వచ్చేటప్పుడు ఒక ఆయన అడుగుతుండే, సార్ నేను ఆల్రెడీ గోడలు కట్టుకున్నా, నాకు ఇయ్యారా అని నన్ను దబాయిస్తుండే. అయితే ఆమెకు చెప్పినా నేను, ఇక్కడ ఈ స్కీము ఎవరైతే ఇల్లు పెద్దపల్లి పార్లమెంట్ సభ్యుడు గడ్డం వంశీకృష్ణ తన తాత కాకా వెంకటస్వామి వారసత్వాన్ని అందిపుచ్చుకొని తాత బాటలో నడుస్తూ ప్రజలకు అందుబాటులో ఉంటూ సేవలను అందిస్తున్నాడని చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి అన్నారు. వంశీకృష్ణ పార్లమెంటు సభ్యునిగా ఎన్నికై సంవత్సరం కాలం పూర్తి చేసుకున్న సందర్భంగా స్థానిక కాంగ్రెస్ నాయకులు బుధవారం పాత బస్టాండులోని కూడలి వద్ద ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి కేక్ కట్ చేసి పంపిణీ చేశారు. కాంగ్రెస్ నాయకుడు బండి సదానందం యాదవ్ ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ఈ కార్యక్రమానికి చెన్నూరు ఎమ్మెల్యే పాల్గొని మాట్లాడారు. పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పార్లమెంటు పరిధిలోని ప్రజలకు అందుబాటులో ఉంటూ సమర్థవంతంగా పనిచేస్తున్నాడని అన్నారు. ఈ కార్యక్రమానికి కాంగ్రెస్ కార్యకర్తలు, అభిమానులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు, నృత్యాలు, పాటలతో హంగామా చేశారు. వెంకటస్వామి గారి కుటుంబం నుంచి నిలబడితే చాలా బాగుంటుందని చెప్పి చాలా మంది ఊహిస్తున్నారు. ఎందుకంటే మనం చూస్తున్నాం ఈ పెద్దపల్లి పార్లమెంటు నియోజకవర్గంలో 40 సంవత్సరాల నుంచి కేవలం కాంగ్రెస్ పార్టీ నుంచి ముగ్గురు గెలిచినారు. మొదలు కాకా వెంకటస్వామి గారు, వారు 2 సార్లు అక్కడ గెలిచినారు. తర్వాత నేను గెలిచినాను, తర్వాత వంశీ గెలిచినాను. నేను 2009 నుంచి 11 తర్వాత అప్పుడు ఓడిపోయినాను. తర్వాత 2019లో కూడా ఆ ఇద్దరు ఎంపీలు ఏం గెలిచినారు పెద్దపల్లి నియోజకవర్గానికి అని చెప్పి ప్రజలందరూ కూడా మాట్లాడుతున్నారు. ఆ రోజులలో ఇప్పుడే ప్రధానం చెప్పినట్టు ఫర్టిలైజర్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా మూతపోతే దాన్ని తిరిగి రీఓపెనింగ్లో 2 ఫర్టిలైజర్ కంపెనీకి దేశంలో రీఓపెన్ అయింది. ఒకటి ఒరిస్సా, రెండోది మన రామగుండ. అంటే ఎవరు ఊహించలేదు. కాకా వెంకటస్వామి గారు వారు యూనియన్ మినిస్టర్ ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు, సింగరేణి ఉద్యోగాలు కాపాడారు. BIFR నుంచి తొలగించి సింగరేణి సంస్థ. తర్వాత నేను ఓడిపోయినప్పటికీ కూడా పెద్దపల్లి నియోజకవర్గంలో వారంలో 2 సార్లు తిరిగి ప్రజల సమస్యలు కనుక్కొని ఇలాగా చారిటబుల్ ట్రస్ట్ 2000 బోర్వెల్లు మన పెద్దపల్లి పార్లమెంట్ నియోజకవర్గంలో వేసి అన్ని గవర్నమెంట్ స్కూళ్ళల్లో కూడా ఫర్నిచర్ ఇచ్చింది మన విశాఖ చారిటబుల్ ట్రస్ట్.
దాంతోపాటు క్లాస్ రూమ్స్ కట్టించడము, 25 టీచర్ల జీతాలు నెలకు ఇవ్వడము, ఇవన్నీ కార్యక్రమాలు. వార్తలు ముగించే ముందు హెడ్లైన్స్ మరొకసారి. మంచిర్యాల జిల్లా కేంద్రం ఎంఆర్ఓ కార్యాలయంపై ఏసీబీ అధికారుల దాడులు, 2 ప్రభుత్వ ఉద్యోగుల అరెస్ట్. కోటపల్లి మండలంలో విస్తృతంగా పర్యటించిన చెన్నూరు ఎమ్మెల్యే వివేక్ వెంకటస్వామి. అర్హులైన లబ్ధిదారులకు ఇందిరమ్మ ఇండ్ల ప్రొసీడింగ్ పత్రాలను అందజేసిన చెన్నూరు ఎమ్మెల్యే. మంచిర్యాల జిల్లాలో ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి పర్యావరణాన్ని పరిరక్షించాలి. లక్షట్పేట్ సీనియర్ సివిల్ జడ్జ్ రామ్మోహన్ రెడ్డి, జూనియర్ సివిల్ జడ్జ్ కిరణ్ పిలుపు. సిటీ న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిటీ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.